SI Prelims grant us 80. First question చూడండి. Sum of 5 numbers is 555. The average of the first two is 75. And what is the sum? 150. Third number is 115. So if రెండు కలిపితే 265. This is the sum of three numbers. What is the average of the last two numbers? The last two numbers sum is 290 and but what is the ask? Average అడుగుతున్నాడు కాబట్టి 145. Okay, simple question. In an office there are 108 tables, 132 chairs. 1/5 of the tables. 1/6 means remaining is 5/6 of the tables. 1/4 of the chairs are broken. So remaining is 3/4 of the chairs. 18, 33. So how many tables are left? మిగిలినవి 90 tables, 99 chairs. Okay, but పని చేసుకోవడానికి ఒక person requires what? Chair and a table. Even though you have 99 chairs ఉన్నా కూడా మనకి ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? 90 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి how many members can work? 90 members వర్క్ చేయగలుగుతారు. బికాస్ వర్క్ చేయడానికి ఒక టేబుల్ ఒక చైర్ కావాలి. సో మనకు టేబుల్స్ అని లేవు, చైర్స్ 99 ఉన్నా కూడా. If the interest payable annually, the principal on which the compound interest 3 plus 3 years at 10% per annum. 10% per annum అంటే 10 రూపీస్ ఇస్తే 1 year కి 11 రూపీస్ అవుతాయి. అదే విధంగా 3 years కి అయితే 10 క్యూబ్ ఇస్తే 11 క్యూబ్ అవుతుంది. అంటే మీరు 1000 రూపీస్ ఇచ్చారనుకోండి, ఎంత అవుతుంది? 1331 రూపీస్ అవుతుంది. అంటే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 331 ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత? 1000 రూపీస్. సో వాడు డైరెక్ట్ గా 331 అన్నాడు కాబట్టి ప్రిన్సిపల్ ఎంత అవుతుంది? 1000 రూపీస్. సో ఇది మీకు తెలియాలి బేసిక్. షాప్కీపర్ ఆఫర్స్ టు సెల్ 33.33% మోర్ క్వాంటిటీ. అంటే ఇచ్చేదానికంటే ఎంత ఎక్కువ ఇస్తున్నాడు? 33.33% మోర్ క్వాంటిటీ ఆఫ్ అ ప్రోడక్ట్ ఫర్ అ ప్రైస్ దట్ ఈస్ 20% హైయర్. ఓకే, కేవలం 20% ప్రైస్ హైక్ కే 33.33% క్వాంటిటీ ఎక్కువ ఇస్తా అంటున్నాడు. అంటే ఒక వస్తువు 33.33 అంటే ఇది 1/3 తోని డివైడ్ అయ్యేలా తీసుకుందాం. ఏదైనా ఒకదాని వస్తువు యొక్క విలువ 90% అనుకుందాం. కేజీకి 90%. ఓకే, 90 రూపాయలు అనుకుందాం. అంటే ఎంత ఇస్తున్నాడు వీడు? ఎక్కువ 33.33% ఎక్కువ ఇస్తున్నాడు. అంటే 90కి 120 ఇస్తున్నాడు. బట్ తీసుకోవడం మాత్రం ఎంత ఎక్కువ తీసుకుంటున్నాడు? 20% హైయరే. అంటే 108 రూపీసే తీసుకుంటున్నాడు. ఇచ్చే విలువ మాత్రం 120 రూపీస్ విలువ ఇస్తున్నాడు. అంటే ఎంత తగ్గింది మనకి? డిస్కౌంట్ వచ్చేసి 12 రూపాయలు. దేనిపైన? 120 పైన. సో ఎంత శాతం? 10% డిస్కౌంట్ ఇచ్చింది. 90 రూపాయల, ఓకే, 90 రూపాయలు కాస్ట్ ప్రైస్ అనుకుంటే 120 రూపాయల వస్తువు విలువ ఇస్తున్నాడు. ఎంతకి ఇస్తున్నాడు? 108 రూపాయలకే ఇస్తున్నాడు. A man can row 7.5 kilometers per hour in still water. Still water అంటే మనం దాని స్పీడ్ x అనుకుంటాం. y అనేది రివర్స్ స్పీడ్. ఓకే, x అనేది boat speed in still water. Find water and he finds that it takes him twice as long to row down the river as to row up. Okay, సో అప్ స్ట్రీమ్ లో వెళ్ళడానికి డౌన్ స్ట్రీమ్ లో వెళ్ళడానికి పట్టే సమయం కన్నా డబుల్ టైం పడుతుంది అని అంటున్నాడు. ఓకే, అప్ స్ట్రీమ్ అంటే పడవ, ఓకే, ప్రవాహ వ్యతిరేక దిశలో వెళ్ళడం. డౌన్ స్ట్రీమ్ అంటే ప్రవాహ దిశలో వెళ్ళడం. ప్రవాహ దిశలో వెళ్ళినప్పుడు ఏమవుతుంది? తక్కువ టైం పడుతుంది. ఓకే, అదే ప్రవాహానికి వ్యతిరేక దిశలో వెళ్ళినప్పుడు ఎక్కువ టైం పడుతుంది. కానీ వీళ్ళు ప్రవహించే డిస్టెన్స్ అనేది సేమే. డిస్టెన్స్ సేమ్ అయినప్పుడు downstream speed by upstream speed, speed 1 by speed 2 is equals to time 2 by time 1. upstream time by em రావాలి, downstream time reverse రావాలి. ఎందుకంటే s1 by s2 equal to t2 by, because మనకు తెలుసు s1 t1 is equals to s2 t2, డిస్టెన్స్ సమానం అయితే. డౌన్స్ట్రీమ్ స్పీడ్ అనేది ఏంటి? పడవ వేగం ప్లస్ ఓకే, నది వేగం. ఇక్కడ పడవ వేగం ప్రవాహ వేగం మైనస్ is equals to అప్స్ట్రీమ్ ఏమో 2t టైం తీసుకుంటుంది, డౌన్ స్ట్రీమ్ ఏమో t టైం తీసుకుంటుంది. దీన్ని కాంపరెండో డివిడెండో చేస్తే x by y is equals to 2 plus 1 by 2 minus 1 3 అవుతుంది. అంటే ఈ 3 అనేది 7.5 అంటున్నాడు x. అంటే 1 అనేది ఏమవుతుంది? సింప్లీ 2.5 అవుతుంది. సో నిశ్చల నీటిలో పడవ వేగం ఆర్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ 7.5 అయితే స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఎంత కావాలి? by 3 కావాలి అని అంటే 2.5 కావాలి.
Two pipes can fill a cistern in 14 hours and 16 hours respectively. The pipes are opened simultaneously and it is found that due to the leakage in the bottom it is taking how many minutes extra? 32 minutes extra. Actually ఇవి రెండు వర్క్ చేస్తే by 30 7 15 7 ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు 1 + 1/15 అని రాసుకోవచ్చా? అంటే 7 గంటల 7/15 7/15 అని తీసుకోవచ్చు అవర్స్ లో అయితే. కాకపోతే దీనికి ఇంకెన్ని సెకండ్లు ఎక్స్ట్రా ఎంత అవుతుంది? 32 ఎక్కువ అవుతుంది. 32 అంటే ఏంటి? 8/15 అంటే మొత్తం కలిపితే ఎన్ని గంటలు పడుతుంది? 8 అవర్స్. అంటే ఏ ఒక్కటే వర్క్ చేస్తే 14, బి చేస్తే 16, సి తోని కలిపి చేశారనుకోండి, లీక్ తో సహా కలిపి చేస్తే 8 గంటలే పడుతుంది. ఓకే, ఈ మూడింటి ఎల్సిఎం ఏమనుకుందాం మనం? 14 112 అవుతుంది, రైట్? ఈ మూడింటివి 112 అవుతుంది. కాబట్టి 14 ఎంతలా? 14 8 జా 16 7 జా 8 14 జా. సో ఇది 15, ఇది 1, ఇది 14 అంటే -1 అవుతుంది. సో లీక్ చేసే పంప్ మొత్తం 112 లీటర్లు అనుకుందాం. ఒక నిమిషానికి, ఒక గంటకి 1 యూనిట్ లీక్ చేస్తే మొత్తం 112 యూనిట్లు లీక్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 112 గంటలు పడుతుంది. ఏ చేస్తే 14 నిమిషాలు, ఏ చేస్తే 14 గంటలు, బి చేస్తే 16 గంటల్లో ఫిల్ చేయగలుగుతారు. బట్ ఒక లీక్ కారణంగా 32 నిమిషాలు ఎక్కువ తీసుకుంటుంది. అంటే వీళ్ళిద్దరు చేసే పని యాక్చువల్లీ వీళ్ళిద్దరూ కలిసి చేస్తే ఎంత టైం పడుతుంది? 7 గంటల 28 నిమిషాలు పడుతుంది. వీళ్ళిద్దరూ పని చేస్తే 7 గంటల 28 నిమిషాలు పడుతుంది. 32 నిమిషాలు ఎక్కువ తీసుకుంటుంది అని అంటే విత్ లీక్ 32 నిమిషాలు ఎక్కువ అని అంటే 8 గంటలు పడుతుంది విత్ లీక్. మనం అదే తీసుకుంటున్నాం. ఏ ఒక్కడు 14, బి ఒక్కడు 16, సి మనకు తెలియదు. బట్ ఏ ప్లస్ బి ప్లస్ సి తో కలిపి 8 గంటలు పడుతుంది. అప్పుడు మనకు సి వచ్చేస్తుంది. ఒక గంటలో సి చేసే పని కేవలం 1 యూనిట్ మాత్రమే. అది పాజిటివ్ కాదు, నెగిటివ్ వర్క్. సో మొత్తం 112 యూనిట్లు ఉంది కాబట్టి 112 యూనిట్లు చేయడానికి సి ఎంత టైం పడుతుంది? 112 గంటలు పడుతుంది. In a class, the ratio of the rural and urban, okay, rural 4 unnaru, urban 7 members unnaru, okay, ratio lo, parts lo. In an examination, the average marks of the rural and urban candidates, rural enta 65, urban enta 63 unnaru. What is the overall average of the percentage of the mark correct to 2 decimal places? ఇది మనం యాక్చువల్లీ చేయకుండానే చెప్పొచ్చు. ఎలా అనంటే మన యావరేజ్ వచ్చేసి డెఫినెట్ గా దేని మధ్యలో ఉండాలి? 63కి 65కి మధ్యలో ఉండాలి. సో మీ ఆన్సర్ ఏదేది కాదు, 65 కాదు, 73 కాదు. అయితే మీ ఆన్సర్ ఏం కావాలి? 63 64 దీనిలోనే ఉండాలి కదా. సో మనం యావరేజ్ తీసుకున్నాం అనుకోండి 64 వస్తుంది యాక్చువల్లీ వీటి మధ్యలో నెంబర్. ఏ యావరేజ్ లో నెంబర్స్ ఎక్కువ ఉన్నారు చెప్పండి? 65 లో నెంబర్స్ ఎక్కువ ఉన్నారా 63లోనా? 63లో మెంబర్స్ ఉంటే 63 65 మధ్యలో ఎంత యావరేజ్? 64. అంటే ఇక్కడ మనం క్వాంటిటీ ఎక్కువ పెంచామనుకోండి యావరేజ్ అనేది ఎటు మూవ్ అవుతుంది? 63 సైడ్ మూవ్ అవుతుంది. ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ పెంచితే యావరేజ్ అనేది 64 నుండి 65 కి మూవ్ అవుతుంది. కాబట్టి మనం సింపుల్ గా చెప్పొచ్చు యావరేజ్ ఏంటి? 63.73 అని చెప్పొచ్చు. లేదు ఇలా కాకపోతే మనం ఏం చేస్తాం? అజంప్షన్ 64 అనుకోండి. మనం అనుకున్నది 64 లేకపోతే 63 అనుకోండి. ఎంత ఎక్కువ ఉంది? 2 ఎక్కువ ఉంది, 4 ఎంత ఎక్కువ ఉంది? 0. అంటే మనం అనుకున్న దానికంటే 8 ఎక్కువ ఉంది బై 11. 8 9 72 కాబట్టి 63.7272. దీన్ని 2 దశాంశాలకు కుదిస్తే ఏమవుతుంది? 63.73 అవుతుంది. సో ఇలా అయినా చెప్పొచ్చు, అలా అయినా చెప్పొచ్చు, ఇట్స్ యువర్ విష్. కాస్ట్ ఆఫ్ మేకింగ్ అన్ ఆర్టికల్ డివైడెడ్ బిట్వీన్ ద మెటీరియల్. ఓకే, మెటీరియల్స్, లేబర్, ఓవర్ హెడ్. ఓకే, సో ఇక్కడ మెటీరియల్స్ 3 పార్ట్లు, లేబర్ 4 పార్ట్లు, ఓవర్ హెడ్ 1 పార్ట్. ఇఫ్ ద మెటీరియల్ కాస్ట్ 234 అంటే ఈ 3 పార్ట్స్ అనేది 234 అయితే 4 పార్ట్స్ లేబర్ కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే 234 × 4/3 క్యాన్సిల్ చేస్తే ఎంత? ఇది 7 ఇక్కడ. సో 8 2 28 అని అంటే 31. సో ఎన్ని రూపాయలు అవుతాయి? 312 రూపీస్ అవుతుంది. The angle of elevation of a cloud at a height h above the level of water in a lake is alpha, and the angle of the depression of its image in the lake is beta. Then the height of the cloud above the surface of the lake is. చూడండి, h height గల ఒక పాయింట్ నుంచి మీరు ఒక క్లౌడ్ ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఇది క్లౌడ్ వాటర్ లో, ఇది క్లౌడ్ పైన.
హెచ్ ఎత్తులో ఉంది అనుకుందాం. ఇక్కడ కూడా ఎత్తు ఏమవుతుంది, హెచ్ అవుతుంది కింద కూడా. ఇది స్మాల్ హెచ్ ఎత్తులో ఉన్న ఒక పాయింట్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. పైన యాంగిల్ ఆల్ఫా అయితే కింద యాంగిల్ ఎంత, బీటా. మీరు పైన హైట్ చూడండి, ఈ హైట్ ఏమవుతుంది, ఇది డి అనుకుందాం. ఈ హైట్ క్యాపిటల్ హెచ్ లో నుండి స్మాల్ హెచ్ తీసేయాలి. అదే ఈ హైట్ ఏమవుతుంది, క్యాపిటల్ హెచ్ కి స్మాల్ హెచ్ యాడ్ చేయాలి. ఇది మన డయాగ్రామ్. మనకు తెలుసు డి ఈజ్ ఈక్వల్స్ టు కాట్ ఆల్ఫా ఇంటూ హైట్. ఇక్కడ హైట్ ఎంత ఉంది, క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్ ఇంటూ కాట్ ఆల్ఫా. ఇక్కడ ఏముంది, క్యాపిటల్ హెచ్ ప్లస్ స్మాల్ హెచ్ ఇంటూ కాట్ బీటా. సో ఇక్కడ మనం కాట్ ఆల్ఫా ప్లస్ కాట్ బీటా, capital H plus small h by capital H minus small h is equals to cot alpha by cot beta అవుతుంది. కాంపొనెంటో అండ్ డివిడెండో చేస్తే capital H by small h is equals to cot alpha plus cot beta by cot alpha minus cot beta. ఈ స్మాల్ h అటు పోతే ఏమవుతుంది, h into cot alpha plus cot beta by cot alpha minus cot beta అవుతుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఒకవేళ త్రిభుజం ఈ విధంగా, ట్రయాంగిల్ ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి, ఇది థీటా, ఇది హెచ్, ఇది డి అయితే డి ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ ఇంటూ కాట్ థీటా. డి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, హెచ్ ఇంటూ కాట్ థీటా అవుతుంది. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డి ఇంటూ టాన్ థీటా అవుతుంది. టాన్ థీటాలో కాట్ థీటాలో రాయడం మీకు రావాలి. ఓకే, ఎవ్రీ టైం డిరైవ్ చేసి రాయలేం కదా, డైరెక్ట్ డి ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ ఇంటూ కాట్ థీటా అని గుర్తుపెట్టుకోవాలి. పైన ఏ ఫార్ములాలో ఉంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ 4ab, a ఏంటి 375, b ఏంటి 125, కిందిది a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, a మైనస్ బి 250, a ప్లస్ బి 500. సో 4 into 125 500, 500 క్యాన్సల్, 125 3 జా, 125 2 జా. సో ఆన్సర్ ఏంటి 3/2 అవుతుంది. ఓకే, పైన ఏంటి 4ab, కింద ఏంటి a ప్లస్ బి ఇంటూ a minus b. One of the interior angle of a regular polygon is 9/8 times of interior angle of a regular hexagon. Hexagon యొక్క interior angle 120. 9/8 into 120 అని అంటే 8 1s 8 15s 135 అనేది ఇంటీరియర్ యాంగిల్. మనం ఇంటీరియర్ యాంగిల్ పట్టించుకోవద్దు, ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలి. ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది 45 degrees అవుతుంది ఇచ్చిన పాలిగాన్ది. ఇచ్చిన ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది 360 బై ఎక్స్టీరియర్ యాంగిల్ తో డివైడ్ చేస్తే నెంబర్ ఆఫ్ సైడ్స్ వస్తాయి. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ పాలిగాన్ ఎంత, 360 డివైడెడ్ బై 45 చేశారనుకోండి 8 సైడ్స్ ఉంటాయి. సో ఆన్సర్ ఈస్ 8. AB entered into a partnership by investing 16,000 12,000. ఇక్కడ మనకు థౌజండ్స్ అవసరం లేదు, 16 and 12 ఇంపార్టెంట్. A 16, B ఎంత 12. ఆఫ్టర్ 3 months ఏ విత్డ్రూ 5,000. ఫస్ట్ 3 months అలాగే ఉన్నాయి, బట్ దాని తర్వాత 3 months తర్వాత 5,000 విత్డ్రా చేసిండ్రు అని అంటే 11 ఉంది ఫర్ ద రిమైనింగ్ 9 months. B ఇన్వెస్టెడ్ 5,000 మోర్. సో B మాత్రం ఫస్ట్ 3 months కి 12, దాని తర్వాత 9 months కి మాత్రం ఎంత 5,000 మోర్, 12 కాస్త 17,000 అయింది ఫర్ ద రిమైనింగ్ 9 months. ఆఫ్టర్ 3 more months అంటే ఆల్రెడీ 3 months అయిపోయింది, ఇంకొక 3 months తర్వాత అంటే 6 months అయిపోయింది. 6 months అయిపోయిన తర్వాత ఎవరు వచ్చారు, సి వచ్చారు విత్ 21,000 ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద లాస్ట్ 6 months. దీన్ని మనం 3 టేబుల్ లో కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే 3 1s 3 3s 3 1s 3 3s 3 2s. సో ఫస్ట్ 16 plus 33 49, సెకండ్ 12 plus 51 63, థర్డ్ 21 into 2 42. ఇవన్నీ 7 టేబుల్ లో పోతాయి కాబట్టి 7 7s 7 9s 7 6 అంటే ABC ల ప్రాఫిట్ ల రేషియో ఎలా ఉంది 796. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు, ద షేర్ ఆఫ్ B exceeds that of C. ఓకే, ఎన్ని భాగాలు ఎక్సీడ్స్ అవుతుంది, 3 భాగాలు ఎక్సీడ్ అవుతుంది. అవుట్ ఆఫ్ అ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 26400, టోటల్ ప్రాఫిట్ ఎంత అవుతుంది 9 plus 6 60, 15 plus 7 22 అవుతుంది. టోటల్ ప్రాఫిట్ ఎంత 26400. 22 ఒకట్లు 22 1 2, 3 into 1200 ఎంత 3600 రూపాయలు. సో 22 భాగాలు 26,400 అయితే 3 parts ఎంత అని అడుగుతున్నాడు. సో 3 parts ఏమవుతుంది 3600, ఎందుకంటే ఒక పార్ట్ 1200 అవుతుంది కాబట్టి. ద పాత్
of uniform width around inside a rectangular field 43 meters long and 33 meters wide. Let me get the diagram for you. ఒకవేళ మనం డయాగ్రామ్ ఇలా తీసుకుందాం. ఓకే, ఇది 43 ఉంది, ఇది 33 ఉంది. ఇక్కడ లోపల ఎంత యూనిఫామ్ విడ్త్ తో ఒక పాత్ ఉంది, ఎక్స్ 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 అండ్ ఎక్స్, రైట్? ఇలా ఈ పాత్ ఉంది. ఓకే, if the path occupies 219, ఈ path ఎంత 219 అయింది, రైట్? then the width of the path, ఈ 219 అనేది ఏరియా ఆఫ్ ద పాత్. ఈ లోపల రెక్టాంగిల్ ఏరియా ఏమవుతుంది అని అంటే 43 into 33 లో నుండి ఈ 219 తీసేయండి, ఈ లోపల ఏరియా వస్తుంది. ఈ లోపల ఏరియా లెంత్ బ్రెడ్త్ ఏ విధంగా ఉంటాయంటే 43 లో నుండి 2x తీసేయాలి, 33 లో నుండి కూడా ఏం తీసేయాలి, 2x తీసేయాలి. బికాస్ లోపల లెంత్ ఏమవుతుంది 33 మైనస్ 2x, లోపల బ్రెడ్త్ ఏమవుతుంది 33 మైనస్ 2x. ఇది పక్కన పెట్టుకోండి, దీంతో మనం ఏం చేయం. కాకపోతే 33 into 43 219 కదా, 219 లోకి వెళ్ళి మీరు ఏం కామన్ తీస్తారు, 3 కామన్ తీయండి. ఓకే, 43 into 11 4343 అంటే 473 అవుతుంది. 3 కామన్ తీస్తే ఇది 473, ఇక్కడ మిగిలింది 73. 473 మైనస్ 73 ఎంత, 400. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 40 into 30 అని రాసుకోవచ్చు. అబ్జర్వ్ చేయండి, 43 మైనస్ సంథింగ్ సేమ్ 33 మైనస్ సంథింగ్. ఈ సంథింగ్ ఏంటి, 3 ఏనా? అంటే 2x అనేది ఎంత, 3. x అనేది ఎంత, 1.5. విడ్త్ ఎంత, యూనిఫామ్ విడ్త్ ఇస్ 1.5 meters. లేదా ఇక్కడ జస్ట్ అబ్జర్వేషన్ లో నుంచి చూడండి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 400 into 3 వస్తుందో చూడండి ఫ్రమ్ ది ఆప్షన్స్. సో 1200 మీకు రావాలి, అలా కూడా వచ్చేస్తుంది ఫ్రమ్ ది ఆప్షన్స్. If the length of each side of an equilateral triangle is increased by 4 centimeters, the area is found to be increased. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ నార్మల్ గా లెంత్ x అయితే మీరు ఒక 4 centimeter ఎక్కువ చేస్తున్నారు, ఏరియా ఏమవుతుంది √3/4 x plus 4 whole square minus √3/4 x square. ఎంత పెరిగింది, 26√3 పెరిగింది. ఈ √3/4 ని కామన్ తీయండి, x plus 4 whole square minus x square. What is a square minus b square formula? a minus b. a minus b అంటే 4, a plus b అంటే 2x plus 4 is equals to 26√3. √3 cancel, 4 cancel, 2x is equals to 24, x is equals to 22, x is equals to ఎంత 11. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఇది a స్క్వేర్, x ఏంటి b స్క్వేర్, 4 అనేది a మైనస్ b అవుతుంది, 2x ప్లస్ 4 అనేది a ప్లస్ b అవుతుంది. అర్థమైందా ఎలా రాసాము, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ని a మైనస్ b ఇంటూ a ప్లస్ b గా రాసాం. An equilateral triangle of side 12 has its corner cut off from a regular hexagon. మీరు ఏం చేస్తున్నారంటే యు ఆర్ టేకింగ్ అన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్, దానిలో నుండి మనం ఏం చేస్తున్నాం, కార్నర్స్ ని కట్ చేస్తున్నాం. కార్నర్ ని కట్ చేస్తే అది ఏం కావాలి, ఒక రెగ్యులర్ హెక్సాగాన్ లాగా కావాలి. మీకు ప్రాపర్ గా చూపెట్టాలంటే ఇది డయాగ్రామ్. ఓకే, రెగ్యులర్ హెక్సాగాన్ అంటే సైడ్స్ అన్ని సేమ్ ఉండాలి, రైట్? సో ఇక్కడ కూడా సేమ్ ఉండాలి కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ 12 ని దేనిలాగా డివైడ్ చేస్తాం, ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కాబట్టి 4 4 4 4 4 అంతా 4ఏ, రైట్? సో హెక్సాగాన్ అంటే ఏరియా ఏమవుతుంది 3√3/2 ఇంటూ సైడ్ స్క్వేర్. సైడ్ స్క్వేర్ ఇస్ 4 స్క్వేర్. ఓకే, 3√3 ఇంటూ 16/2 ఇస్ 8 కాబట్టి 24√3 అనేది ఏరియా ఆఫ్ రెగ్యులర్ హెక్సాగాన్ అవుతుంది. ఇది ఏరియా ఆఫ్ హెక్సాగాన్ ఏంటి 3√3/2 ఇంటూ సైడ్ స్క్వేర్, ఏరియా ఆఫ్ హెక్సాగాన్, రెగ్యులర్ హెక్సాగాన్. ఓకే, హెక్సాగాన్ అనేది ఎన్ని ఈక్విలాటరల్ ట్రయాంగిల్ తో ఫామ్ అవుతుంది, 6 ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఏరియా తో ఫామ్ అవుతుంది. దట్స్ ఆల్. ఓకే, ఇట్లా కూడా తీసుకోవచ్చు మనం, ఇది 6 ఈక్విలాటరల్ ట్రయాంగిల్, మొత్తం 9 ఉన్నాయి కదా, అందులో 6 అంటే 2/3 ఆఫ్ ద ఏరియా ఆఫ్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ విత్ సైడ్ 12 అట్లా తీసుకున్నా వస్తుంది మీకు. ఓకే, the value of a property increases every year by 25%. Its present value ఎంత ఉంది, if its present value is 2 lakh, what was the value 3 years ago? 3 years ago x అనుకుందాం, every year 25% increase అవుతుంది అంటే 5 by ఎంత అవుతుంది, 5/4 కదా, 25% అంటే 125/100, 5/4, 5 cube by 4 cube అవుతుంది.
2 lakh అని అంటే 2 into 10 to the power of 5. 10 to the power of 5 ని మనం 2 to the power of 5 into 5 power 5 అని రాస్తాం, రైట్? ఓకే, లేదా డైరెక్ట్ కట్ చేసుకున్నా మీ ఇష్టం. ఇది 125 అని మనకు తెలుసు కదా. 2 into ఓకే 200 into 1000, ఎందుకంటే 1000 ఈజీ కట్ చేసుకోవచ్చు. 1000 అంటే 8 కదా. మొత్తం ఎన్ని 2s ఉన్నాయో చూడండి. ఇక్కడ ఒక 2s 8 అంటే ఇక్కడ 100 పక్కన పెట్టుకోండి, 2 zeros పక్కన పెట్టుకోండి. 8 అంటే 2 cube into 2 2 power 4 2 power 6. మొత్తం 10 2లు ఉన్నాయి. 10 2లు అని అంటే 2 power 100 సారీ 2 power 10 is 1024. సో 102400. లేదు మీరు 2 power 5 5 power 5 తీసుకున్నా ఓకే. 12 ఏ విధంగా రాసుకోవచ్చు? 4 బయటికి వస్తే 2 root 3, 18 ని 3 root 2 minus 2 root 3 minus 2 root 2, 2 root 3 2 root 3 cancel, 3 root 2 minus root 2, root 2 మిగిలింది. కాబట్టి ఏంటి ఆన్సర్? root 2 ఎక్కువ. An engineering student has to secure 25% of the marks to pass. He got 47 marks and fails by 43 marks. 25% మార్క్స్ వస్తే పాస్ అవుతారు. 47 వచ్చినా 43 తో ఫెయిల్ అయ్యారంటే he need 47 plus 43 marks to pass. అంటే వాడికి 90 మార్కులు కావాలి. 25% 90 అయితే 100% ఏమవుతుంది? 360 మార్క్స్ అవుతుంది. ఈ రెండిట్లో కామన్ ఉంది 3.2. 3.2 కామన్ చేస్తే 3.25 3.05 అంటే 0.2 మిగులుతుంది. డివైడెడ్ బై 0.064 అంటే 0.64 by 0.064. పాయింట్ తీసేస్తే 64 into 10 by 64 మిగులుతుంది. 64 క్యాన్సల్, మనకి మిగిలేది ఏంటి? 10. ఎందుకంటే ఇక్కడ 2 zeros వస్తాయి, కింద పైన 3 zeros వస్తాయి. By selling an article for 816, the shopkeeper incurs a loss of 20%. అంటే 80% అనేది ఎంత? 816. 10% లాభం రావాలి అంటే 110% ఎంత? 00 క్యాన్సల్, 8 1s 8 1s 8 102s 102 11s ఏమవుతుంది చూడండి. 102 102 1122 అవుతుంది. సో కాబట్టి ఎంత అమ్మాలి? 1122 కి అమ్మాలి. 2 power x ఏమని రాయొచ్చు మనం? 2 power 2y అని రాయొచ్చు, 2 power 3z అని రాయొచ్చు. ఓకే, ఈ మూడు ఈక్వల్ అంటే 2 power x, x is equals to 2y is equals to 3z. 3x అంటే అన్నిట్లో z లో కావాలి కాబట్టి అన్నిటిని z లో ఎక్స్ప్రెస్ చేయండి. x equal to 3z కాబట్టి 3x equal to 9z అవుతుంది. 1/2y equal to 3z కాబట్టి డైరెక్ట్ గా 3z అని రాసుకోవచ్చు. 1/z is equals to 26/7. 1/z కామన్ తీయండి, కింద 9 వస్తుంది. 1 3 9 26/7. 13 1s 13 2s. సో z is equals to ఏమవుతుంది? ఇది పైనకి వస్తే 7/18 వస్తుంది. z ఏంటి? 7/18. If 42% consume 144 kg of wheat in 15 days. సో 42 మంది 144 kgల గోధుమల్ని ఇన్ని రోజుల్లో 15 days లో తింటారు. Then how many will 30% consume 40 kg of wheat? సో how many days అని రావాలి ఇక్కడ. సో how many days, ఎన్ని డేస్ లో 30 మంది 48 కిలోల గోధుమల్ని తింటారు అని రావాలి. సో ఇక్కడ మెన్ టైమ్ వర్క్ కాబట్టి m1 t1 by w1 is equals to m2 t2 by w2. నెంబర్ ఆఫ్ కేజీస్ ఆఫ్ వీట్ అనేది వర్క్. ఓకే, 42 మంది 15 రోజుల్లో 144 కేజీల గోధుమలు, 30 మంది 48 కేజీలు ఎన్ని రోజులు? టైం ఎంత? ఓకే, 48 అంటే ఇది 3s, 15 అంటే 2s, 2 1s 2 21s, t2 is equals ఎంత? 7 days. Strength of a school increase and decrease every alternate year by 30%. It started an increase with 2013. So the strength of school in 2016 as compared to that in 2013. 2013 నుండి 14, 14 నుండి 15, 15 నుండి 16. ఫస్ట్ 30 పెరుగుతుంది, తర్వాత 30 తగ్గుతుంది, మళ్ళీ 30 పెరుగుతుంది. 30 పెరిగి 30 తగ్గడం, x పెరిగి x తగ్గడం అంటే x square by 100 తగ్గడం. ఎంత తగ్గుతుంది? 9 తగ్గుతుంది. ఎంత పెరగాలి? మళ్ళీ 30 పెరగాలి. x పెరగడము y తగ్గడము, లేదా y పెరగడము x తగ్గడము. ఫార్ములా ఏంటి? పెరగడం అంటే ప్లస్, తగ్గడం అంటే మైనస్, xy by 100.
తగ్గడం అంటే మైనస్, పెరగడం అంటే ప్లస్. మైనస్ 27/270/100 అంటే 2.7 అవుతుంది. 21 - 2.7 అంటే 18.3% పెరుగుతుంది. సో స్ట్రెంత్ ఎంత మంది పెరగాలి? 18.3% పెరగాలి. సింపుల్ ఫార్ములా. x + y + xy/100 ఫార్ములా మనం యూజ్ చేస్తున్నాం. By selling 14 watches equal to the cost price at a rate of 450 each, the profit is equals to cost price of 4 watches. 14 దానిపైన ప్రాఫిట్ అంటే ఏంటి? SP - CP is equals to 4 into cost price. అంటే 14 SP is equals to 18 CP. రైట్? ఒక్కదాని సెల్లింగ్ ప్రైస్ ఎంత? You are selling it at a rate of 450. Then what is the cost price అడుగుతున్నాడు. సో 18C is equals to 14S. ఒక్కదాంది 450. 9 2s are 9, 50s are 1s are 7s are. Therefore ఒక్కదాని కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 350 అవుతుంది. లేదా డైరెక్ట్ కాస్ట్ బై సెల్లింగ్ కూడా తీసుకోవచ్చు. ఎంత అవుతుంది? కాస్ట్ 7 అయితే సెల్లింగ్ 9 అవుతుంది. 9 450 అయిందంటే 7 ఎంత కావాలి? 350 కావాలి. And the sum of money, the simple interest for 2 years is 660. The compound interest is 696.30. The rate of interest being same in both the cases, then the rate of interest 660 అనేది okay, simple interest for 2 years అంటే 1 year కి 330, సెకండ్ ఇయర్ కి కూడా 330. ఇక్కడ కూడా 330 వేస్తాం, ఇక్కడ కూడా 330 వేస్తాం. బట్ ఎంత ఎక్కువ వస్తుంది 660 కంటే? ఒక 36.3 ఎక్కువ వస్తుంది. నేను అడిగేది ఏంటి? 36.3 అనేది 33 పైన ఎంత ఇంట్రెస్ట్? ఆబ్వియస్లీ చూస్ చెప్పొచ్చు. ఎంత ఇంట్రెస్ట్? యాక్చువల్లీ 11% ఇంట్రెస్ట్. బికాస్ 36.3 అనేది 11% ఇంట్రెస్ట్. సో ఆన్సర్ ఏంటి? నన్ ఆఫ్ దిస్. ఎందుకంటే అది 11% కాబట్టి. One trader calculates the profit, the percentage of profit on buying price. Another trader calculates it on selling price. When their selling prices are same, then the difference of their actual profits is 80 and both claim to have made 40% profit. Okay, then what is the selling price of each? Renditi selling price xx anukunna, 40% profit ante one claims on cost price. Profit on cost price is 40% means 2/5. Appudu profit on selling em avutundi? Profit on selling price is 2 rupees profit, 7 rupees selling price avutundi. అంతేనా? అంటే ఒకదాని ప్రాఫిట్ ఏమవుతుంది అని అంటే 2/7 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇంకోటి డైరెక్ట్ గా ప్రాఫిట్ ని దేనిపైన క్లెయిమ్ చేస్తున్నాడు? సెల్లింగ్ ప్రైస్ పైన క్లెయిమ్ చేస్తున్నాడు కాబట్టి 40% ఆఫ్ x ఇస్ వాట్? 2/5 ఆఫ్ x అవుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? x ఎలాగో కామన్ తీసుకోండి. 2/5 - 2/7 ఆఫ్ x is equals to 80. 14 - 10. 4/35 times of x is equals to 1s are 20s are. X is equals to 700 rupees is the selling price. So ఒకటి ఏమవుతుంది? 2/7 of the selling price, ఇంకొకటి 2/5 of the selling price. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? 80 rupees. Sita deposited 5,000 in a bank. 5,000 at 10% simple interest for 2 years. How much more money will Sita have in her account at the end of 2 years if it is compounded semi-annually? See, 2 years అంటే మామూలుగా సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 2 into 10 20% అవుతుంది. అదే 5% తోని 4 years అంటే నేను ఇంతకుముందు ఎగ్జామ్ లో కూడా చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ 21.55% అవుతుంది. ఓకే, లేదా ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏదైనా x% 4 years కి అని అంటే 4x + 6x²/100 + 4x³/10,000. ఇది చాలు. ఇంకా అక్యురేట్ గా కావాలంటే ఇంకో స్టెప్ కూడా రాయొచ్చు, కానీ ఈ 3 చాలు. ఓకే, ఎక్స్ ప్లేస్ లో 5 పెట్టండి. 5 పెడితే ఏమవుతుంది? 20. 5 పెడితే ఏమవుతుంది? 1.5. 5 పెడితే ఏమవుతుంది? 0.05. ఎంత అవుతుంది? 21.55 అవుతుంది. అంటే మనకి డిఫరెన్స్ ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 1.55% వస్తుంది. 1% ఎంత? 50. 0.5% ఎంత? దీంట్లో సగం 25. మళ్ళీ 0.05 అంటే దీనిలో 10వ వంతు 2.5. అంటే మొత్తం డిఫరెన్స్ 77.5 రూపీస్. సో ఆన్సర్ ఏంటి?
77.5 rupees. సో ఈ 20 అనేది ఎంత? సారీ 20 మనకు అవసరం లేదు. 1.5 అనేది 75, 0.05 అనేది 2.5. In family of 5 members, the average age of at the present is 33 years. The youngest member is 9 years old. The average age of the family is just before the birth of the youngest member. 5 members ది ఇప్పుడు 33 ఉంటే 9 years before వీళ్ళదే 24 ఉండాలి. అంటే టోటల్ ఏజ్ ఎంత ఉండాలి? 120 ఉండాలి. 524 సో 120. బట్ ఇప్పుడు ఏంటి, యంగెస్ట్ మెంబర్ బర్త్ అప్పుడు 120 ఉంది. వాడికన్నా ముందు ఎంత మెంబర్స్ ఉంటారు ఫ్యామిలీలో? సమ్ మారదు, ఎందుకంటే యంగెస్ట్ మెంబర్ అంటే వాడు 0 years. సమ్ మారదు, బట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ మారుతారు. ఇంతకుముందు 5 members ఉండే, ఇప్పుడు ఎన్ని మెంబర్స్ అవుతారు? 4 members అవుతారు. కాబట్టి ఫ్యామిలీ యొక్క యావరేజ్ ఏమవుతుంది? 30 years అవుతుంది. 5 members 24 అంటే 120 is their total age. కానీ ఇప్పుడు మీరు 5 members ని తీసుకోవద్దు. ఎన్ని members ని తీసుకోవాలి? ముందు అంటే భర్త కన్నా ముందు 4 members. ఏజ్ ఏం తగ్గదు, బట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ తగ్గుతారు. రూట్ ఆఫ్ ఏ అంటే ఎంత? రూట్ ఆఫ్ 64 8. రూట్ ఆఫ్ 289 ఎంత? 17. 17 ప్లస్ 8 25 కాబట్టి ఇది 5. 17 మైనస్ 8 9 కాబట్టి ఇది 2. సో 2 పవర్ 1/2 మిగిలిపోతుంది. A fruit seller buys some oranges. By selling 60% of them, he realizes the cost price of all the oranges. 100 ఆరెంజ్లు అనుకుందాం, ఒక్కొక్కటి ఒక్కొక్క రూపాయే అనుకుందాం. ఓకే, 60 ఆరెంజ్లని అమ్మితేనే వాడికి ఎన్ని రూపీస్ వస్తున్నాయి? 100 రూపాయలు వస్తున్నాయి. అంటే 60 కాస్ట్ ప్రైస్ అయితే మీరు 100 రూపాయలకు అమ్ముతున్నారు. ఎంత ఎక్కువ అమ్ముతున్నారు చెప్పగలుగుతారా? ప్రాఫిట్ ఎంత? ఇది 3, ఇది 5, 23 25. సో ప్రాఫిట్ అనేది 2/3%. 2/3 into 100 అంటే 66.66 or else 2/3 into 100 ఎంత ప్రాఫిట్? 200/3 ప్రాఫిట్. అంటే మొదటి 60 ఆరెంజెస్ పైన ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది మనకు? 200/3% ఓకే ప్రాఫిట్ వచ్చింది. దాని తర్వాత ఏం చేస్తున్నారు? యాజ్ ది ఆరెంజెస్ బీయింగ్ టు గ్రో ఓవర్ రైప్, ఓకే, ఆరెంజెస్ పండిపోవడం వలన ఏం చేస్తున్నారు అంటే he reduces the price and sells the 75% of the remaining. మొత్తం 60లో మిగిలినవన్నీ 40 ఉన్నాయి. ఈ 40లో 75% అంటే ఎంత? 30 ఆరెంజెస్ ని మొదటి ప్రాఫిట్ లో 3/8 కు మాత్రమే అమ్ముతున్నాడు. అంటే మొదటి ప్రాఫిట్ లో 3/8 అంటే మిగిలింది ఎంత ప్రాఫిట్ అమ్ముతున్నాం మనం? 3 క్యాన్సల్. 200/8 ఎంత? 25%. మిగిలిన దాన్ని మీరు 25% అమ్ముతున్నారు, రైట్? ఇంకా మళ్ళీ మిగిలింది ఎంత ఉంది మనకి? 3/8 of the previous rate of profit and the rest of the oranges being rotten and thrown away. So మిగిలిన 10 oranges ని మాత్రం you are just throwing it away. So 0% profit. దీని నుంచి మనకి ఏమైనా ప్రాఫిట్ వస్తుందా? You are not getting any profit. That's all now. $200/3 profit, first one. We'll take it in terms of value. Yeah. So there are totally 100x oranges అనుకుందాం. అందులో 60x oranges, how many rupees you are selling it? 60x oranges you are selling it for? ఒక్కొక్క దాని 60x oranges ని you are selling it for 100 rupees. ఓకే, టోటల్ 100 oranges ఏ అనుకుందాం. $60 oranges 6,000 rupees. అంటే ఓకే, ఈ 60 ఆరెంజెస్ ని ఒక్కొక్క దాన్ని 100 రూపీస్ అమ్మారనుకోండి, మీకు 60 ఓకే 6,000 వచ్చేస్తుంది. అంటే మీరు ఒక్క ఆరెంజ్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 60 రూపీస్ అవుతుంది. ఓకే, మీకు ఒక్క ఆరెంజ్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 60 రూపీస్ అవుతుంది. ఐ థింక్ మనం ఇంతకుముందు చేసిందే కరెక్ట్ అనుకుంటా. 1 సెకండ్.
60 ఎంత వచ్చింది మనకు చెప్పండి? 200/3. Okay, remaining 30 is 25%. Just 10% is how much? 0. సో ఏ రేషియోలో అమ్ముతున్నాం మనం? 6:3:1. ఇది మనం అమ్మే రేషియో. ఓకే, సో మన ప్రాఫిట్, యావరేజ్ ప్రాఫిట్ ఎంత వస్తుంది? 6 into 200/3. 6 into 200/3 అంటే 400 plus 75 plus 0 divided by ఎంత? 10. యాక్చువల్గా మీకు ఎంత రావాలి? 47.5. సో వచ్చింది 37.5 కాదు, ఎంత? 47.5. ఒకవేళ 3/8 of the previous rate of profit. 3/8 of the previous rate of profit అంటే మీకు ఎంత రావాలి? 47.5 రావాలి ఆన్సర్. కాకపోతే వాటిని మొదటి అమ్మిన ధరలో 3/8వ వంతు ధరకు అమ్మాను. సో ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్ కరెక్ట్ లేదు. ఓకే, సో ఇక్కడ ఏం రావాలి అని అంటే 3/8 మొదటి లాభంలో 3/8వ వంతు లాభానికి అమ్మితే మొదటి లాభం మనకి ఎంత వచ్చింది? 200/3 వచ్చింది. రెండో లాభం ఏమవుతుంది? 3/8 ఆఫ్ 200/3 అనేది 25% అవుతుంది. అంటే మొదటి 60% మనం 200/3% అమ్ముతున్నాం. రెండో దాంట్లో ఓన్లీ కేవలం ఎంత? 30 దాన్ని 30ని 25% ప్రాఫిట్ అమ్ముతున్నాం. చివరి 10ని కేవలం 0 అంటే ప్రాఫిట్ కి ఏం అమ్మట్లే మనం. కాకపోతే అక్కడ 100% లాస్ రావాలి. ఐఎమ్ సారీ, కరెక్ట్. ఇక్కడ -100 రావాలి, నేను తీసుకోలేదు. ఎందుకంటే మొత్తం లాసే కాబట్టి -100. ఓకే, అది కరెక్టే. సో -100. 375/10 ఎంత వస్తుంది? 37.5. సో రోటన్ అంటే 0 కాదు. 0 అంటే కాస్ట్ ప్రైస్ అమ్మడం 0. రోటన్ ఇస్ 100% లాస్ కాబట్టి మనం -100 తీసుకుంటున్నాం. హౌ మచ్? 37.5% ప్రాఫిట్. అర్థమైంది కదా? ఫస్ట్ ఎంత? 66.66. సెకండ్ది 25. థర్డ్ది 100% లాస్, ఎందుకంటే మనకు 0 వస్తుంది దానిలో నుంచి. If roots of the equation mx square plus nx plus n is equals to 0 be in the ratio 3, okay, p is to q, then find the value of root of p by q plus q by p plus m by n by m, right? మనం ఏం చేద్దాం? రూట్స్ ఆర్ ఇన్ ద రేషియో p plus q అన్నాడు. ఫస్ట్ ఈ రెండింటిని సాల్వ్ చేయండి. ఏమవుతుంది? p plus q by root of pq అవుతుంది, n by m అవుతుంది. దీన్ని అలానే ఉంచండి. ఇక్కడ ఏమంటున్నాడు? ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఆర్ ఇన్ ద రేషియో p and q. ఇండైరెక్ట్లీ pq అన్న రేషియోస్ తీసుకోవచ్చు, అవి p and q ఆర్ ద రూట్స్ అని తీసుకోవచ్చు. సో p plus q ఏమవుతుంది? సమ్ ఆఫ్ రూట్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ pq. సో సమ్ ఆఫ్ రూట్స్ ఎంత? -m/n. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ n/n 1 అవుతుంది. ఓకే, n/m -b/a కాబట్టి -n/m అవుతుంది. ఇక్కడ కూడా +n/n అవుతుంది, రైట్? సో -n/m divided by root of n/m. ఇక్కడ ఇది సాల్వ్ చేస్తే ఏమవుతుంది? మైనస్ రూట్ ఆఫ్ n/m is equals to 0. రూట్స్ ఈ రేషియోలో ఉన్నాయి p and q, బట్ నేను డైరెక్ట్ pq తీసుకుంటున్నా. మీరు pk qk తీసుకున్నా ఓకే. ఓకే, pk qk తీసుకున్నా మీకు ఏమొస్తుంది? ఇదే వస్తుంది. Pipes p and q can fill a tank in 10 and 12 hours respectively, and C can empty it in 6 hours. If all the three opened at 7 a.m., what time will 1/4 of the tank be filled? First, P in 10 hours, Q in 12 hours. C can empty it in 6 hours. This is empty.
మొత్తం మనం 60 తీసుకుంటే ఏమవుతుంది, ఇది 6, ఇది 5, ఇది -10. అంటే 3 పైపులు ఓపెన్ అవుతే 1 గంటకి 1 యూనిటే చేస్తుంది. మనకు 1/4 ఆఫ్ ద ట్యాంక్ కావాలి అని అంటే ఎన్ని అవర్స్? 1 యూనిట్ 1 అవర్ పడితే 15 యూనిట్స్ ఎన్ని అవర్స్ పడుతుంది? 15 అవర్స్ పడుతుంది. మార్నింగ్ 7 o'clock నుండి 15 అవర్స్ యాడ్ చేస్తే యాక్చువల్లీ 22 అంటే ఎంత? ఈవినింగ్ 10 PM అవుతుంది. సో రాత్రి 10 గంటలకి 1/4 ఆఫ్ ద ట్యాంక్ ఫుల్ అవుతుంది. Harish bought 21 books at a rate of 70 each, 20 books at 60 each, 21 books at 70 each, 20 books at 60 each, 28 books at 65 each. The average price for the book, ఈ మధ్యలో విలువ ఏముంది? 65 ఉంది కాబట్టి 65 తీసుకోండి. +5 into 21 అవుతుంది, -5 into 20 అవుతుంది, ఇక్కడ 0. సో 65 మనం అనుకుంది. యావరేజ్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఇది 105, ఇది 100 అంటే +5 డివైడెడ్ బై ఇక్కడ ఎంత 7, ఓకే 69. ఇది మర్చిపోండి, 65 కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి. సో 65 కన్నా కొంచెం ఎక్కువ ఉంది ఏంటి? 65.07. ఆన్సర్ షుడ్ బి 65.07 రావాలి. అర్థమైందా? మీరు n1a1 + n2a2 + n3a3 డివైడెడ్ బై n1 + n2 + n3 తీసుకున్నా అదే వస్తుంది. The school has 8 periods of which 45 minutes each. How long will each period be if the school has to have 9 periods? So 8 periods ఒక్కొక్కటి 45 అయితే ఎంత అవుతుంది? టోటల్ టైం 8 into 45 అవుతుంది. దీన్ని ఒకవేళ 9 పార్ట్స్ చేయాలంటే ఒక్కొక్క పీరియడ్ ఎంత అవుతుంది? ఎన్ని పీరియడ్స్ ఉంటాయి? సారీ, ఒక్కొక్క పీరియడ్ ఎంత టైం పడుతుంది అని అంటే 9 1s 9 5s. ఒక్కొక్క పీరియడ్ మనం ఎంత తీసుకోవాలి? 40 minutes తీసుకోవాల్సి ఉంటుంది. On river Q, the midpoint between on a river Q is the midpoint between 2 points P and R. P and R మధ్యలో ఉంది ఏంటి? పాయింట్ Q. On the same bank of the river. అదొక బ్యాంక్ అనుకుందాం. ఒక ఒడ్డు పైన PR మధ్యలో Q ఉంది. A boat can go from P to Q and back in 12 hours. P నుండి Q కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావడానికి ఎన్ని అవర్స్ పడుతుంది? 12 hours పడుతుంది. అదే P నుండి R కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావడానికి ఎన్ని గంటలు పడుతుంది? ఇక్కడ P నుండి Q కి వెళ్ళి Q నుండి P కి రావడానికి 12 hours పడుతుంది. అదే ఇక్కడ డబుల్ ప్రయాణించి డబుల్ బ్యాక్ రావాలంటే 24 hours పడుతుంది కదా జనరల్ గా. అర్థమైందా నేను చెప్పింది? ఓకే, P నుండి Q కి వెళ్ళి Q నుండి P కి రావడానికి ఎన్ని? 12 hours పడితే P నుండి R కి వెళ్ళి R నుండి P కి రావడానికి ఎంత పడుతుంది? 24 hours పడుతుంది. అర్థమైంది కదా? సగం దూరం వెళ్ళి రావడానికి 12 గంటలు పడితే మొత్తం దూరం వెళ్ళి రావడానికి ఎంత టైం పడుతుంది? 24 గంటల టైం పడుతుంది. ఎందుకంటే మీరు పోయేది డబుల్ డౌన్ స్ట్రీమ్, డబుల్ అప్ స్ట్రీమ్ కాబట్టి 24 గంటల సమయం పడుతుంది. వీడేం అడుగుతున్నాడు? P నుండి R కు పోవడానికి 16 గంటల ఎంత? 40 నిమిషాలు. యాక్చువల్లీ P నుండి R కి, R నుండి P కి పోవడానికి, P నుండి R కి, R నుండి P కి పోవడానికి 24 గంటల సమయం పడుతుంది. ఇందులో P నుండి R కి పోవడానికి 16 గంటల 40 నిమిషాలు. అంటే R నుండి P కి రావడానికి ఎంత టైం పడుతుంది? ఈ 16 నుంచి 24 నుంచి 16 తీసేయండి, 8 గంటల నుండి 40 నిమిషాలు తీసేయండి, 7 గంటల 20 నిమిషాలు. అంటే 7 hours or 7 1/3 hours అని కూడా చెప్పొచ్చు. సో ఎన్ని గంటలు? 7 1/3 hours. సో మీరు P నుండి Q కి, Q నుండి R కన్నప్పుడు ఏం చేయాలి? దాన్ని డబుల్ చేసేస్తే డైరెక్ట్ గా P నుండి R కి, R నుండి P కి వచ్చేస్తుంది. అది 24 hours. ఆ 24 hours నుంచి ఇచ్చింది తీసేయండి. 123 ఎప్పుడు కానీ 0.xyz బార్ xyz పైన ఉంటే xyz/999 అని రాస్తాం. అదే 0.x బార్ అంటే x/9, 0.xy బార్ అంటే xy/99 అని రాస్తాం. 123/999 3 టేబుల్ లో కట్ చేయండి, 41/330. సో ఆన్సర్ ఏంటి? 41/333. అది డైరెక్ట్ క్వశ్చన్. The rate at which the sum becomes 4 times of itself. అంటే x 4x అయింది అనుకోండి, 4 times అయింది అని అంటే 300% పెరిగింది. ఓకే, సంవత్సరానికి ఎంత తెలియదు. 15 సంవత్సరాల్లో 300% పెరిగిందంటే సంవత్సరానికి 20% పెరిగినట్టు. అంటే వడ్డీ రేట్ ఎంత? సంవత్సరానికి 20%. ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా ఏంటంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ బై రేట్. అదే రేట్ కావాలంటే
ఇంట్రెస్ట్ బై టైం చేయాలి. ఓకే, టైం రావాలంటే ఇంట్రెస్ట్ బై రేట్ చేయండి, రేట్ రావాలంటే ఇంట్రెస్ట్ బై టైం చేయండి. ఇంట్రెస్ట్ 300%. ఓకే, బై 15 సంవత్సరాలు కాబట్టి ఒక సంవత్సరానికి 20%. A librarian purchased 60 story books for his library, but he found that he could get 4 extra books by spending 336 more. Then the overall average price for a book would have been reduced by 1. So the previous average price of each book was, okay, మొత్తం ఎన్ని బుక్కులు చెప్పండి? 60 బుక్కులు. ఒక్కొక్క దాని యావరేజ్ ఎక్స్ అనుకుంటే ఇంకొక 336 రూపాయలు యాడ్ చేస్తే మీకు ఏమవుతుంది? 334 బుక్కులు వస్తాయి, విచ్ ఇస్ ఈక్వల్స్ ఎంత? యావరేజ్ 1 రూపాయి తగ్గుతుంది అని అంటున్నాను. సో 64ని అటు పంపించండి, ఏమవుతుంది? 60x + 336 ఇస్ ఈక్వల్స్ టు 64x - 64. 64 ఇటుకి రావాలి, 60 ఇటు వచ్చేస్తే 4x = 400, x ఇస్ ఈక్వల్స్ టు 100 రూపాయలు. సో ఆన్ అన్ యావరేజ్ ఒక బుక్ ఎంత? 100 రూపాయలు, రైట్? ఇలా కాకుండా ఇలా కూడా తీసుకోవచ్చు. 60 బుక్కుల యావరేజ్ ఎంత? ఎక్స్. 4 బుక్కులు కలుపుతున్నాం, యావరేజ్ ఎంత? 336. 336 ఎంత? 336/4 ఎంత అవుతుంది? 84. దీనివల్ల యావరేజ్ ఏమవుతుంది? x - 1 ఒకటి తగ్గుతుంది. ఏ నిష్పత్తిలో మనం బుక్లను కలిపాం? 1:2. అంతేనా? 15 × 1 is equals to 1 into, sorry, 84 into 1 into x minus 84. X minus 84 and x minus 1 minus 84 అంటే x minus 85. దీని డిఫరెన్స్ 1, దీని డిఫరెన్స్ x minus 85. అప్పుడు x ఏమవుతుంది? 100 అవుతుంది. అలా కూడా తీసుకోవచ్చు. n1 d1 is equals to n2 d2 formula. So building worth 1,33,100 or 2 zeros later is constructed on a land worth 729,000. After how many years will the value of both be same if the land appreciates 10% per annum, building depreciates 10% per annum? చూడండి, ఇది 10% per annum ఇది డిప్రిషియేట్. బిల్డింగ్ 1331 అనేది 10% per annum తగ్గుతుంది. ఆఫ్టర్ ఎనీ ఇయర్స్ ఇది 10% పెరుగుతుంది, అంటే 11/10 whole to the power of n by 10/10 power n క్యాన్సిల్ చేయండి. 9/11 to the power of n should be equal to 729/1331. 729 అంటే ఏమన్నా రాసుకోవచ్చు, 9/11 క్యూబ్. అంటే 3 సంవత్సరాల తర్వాత బిల్డింగ్ వాల్యూ, ల్యాండ్ వాల్యూ రెండు ఎలా అవుతాయి? ఈక్వల్ అవుతాయి. ఇది తగ్గితే 1000, అది పెరిగినా 1000 అవుతుంది. Something like that. The average of all the integers lying between 200 and 400 which are divisible by 7. 7 తో divisible అయ్యే అన్ని నెంబర్లు ఏమవుతాయి? అంక శ్రేణి లో ఉంటాయి. నెంబర్స్ అంక శ్రేణి లో ఉన్నప్పుడు మీకు ఫస్ట్ నెంబర్, లాస్ట్ నెంబర్ తెలిస్తే సరిపోతుంది. ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది? 200 తర్వాత 7 తో డివిజిబుల్ అయ్యేది 210, 201, 203. ఓకే, 203 అనేది ఫస్ట్ నెంబర్. మరి లాస్ట్ నెంబర్ 399 డివైడెడ్ బై 2 చేయండి. ఓకేనా? దీనికి 1 కలిపితే 400 అవుతుంది కాబట్టి 602. సో యావరేజ్ ఎంత? 301. జస్ట్ ఫస్ట్ నెంబర్, లాస్ట్ నెంబర్ చాలు. దాన్ని మొత్తం సమ్ చేసుకొని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు దాన్ని గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన సంఖ్యలు కనుక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లేదా అంక శ్రేణిలో ఉంటే ఓన్లీ ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 చేస్తే సరిపోతుంది. The compound interest on a certain sum of third year is 1000 rupees at 10% compounded annually. What will be the compound interest of the fourth year? థర్డ్ ఇయర్ 1000 అంటే దీనిపైన ఇంకో 10% ఎక్స్ట్రా వస్తుంది, అంటే 100 ఎక్కువ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? 1100 అయిపోతుంది. సో ఏ ఇయర్, 20th ఇయర్ అయినా 21st ఇయర్ రావాలంటే ఏం చేయాలి? ఇంకో 10% ఎక్కువ కలపండి. A man can swim 3 kilometers per hour in still water. If the velocity of the stream is 2 kilometers per hour, then the time taken by him to swim a place 10 kilometers upstream and back
సో 10 కిలోమీటర్లు వెళ్ళి రావడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. Can swim 3 kilometers per hour in still water if the velocity of the stream is 2 kilometers per hour. Time taken by him to swim a place 10 kilometers upstream and back. 10 కిలోమీటర్లు అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది 3 - 2 1, డౌన్ స్ట్రీమ్ ఏమవుతుంది 3 + 2 5. అంటే ఇక్కడ 10 గంటలు, ఇక్కడ 2 గంటలు. ఎన్ని గంటలు పడుతుంది 12 గంటలు. Time 1 plus time 2 is equals to distance by speed plus distance by speed. Distance in both the cases ఎంత 10 ఓకే. కాకపోతే స్పీడ్ పోవడానికి ఎంత, పోవడం ఏమో 5 తోని పోతున్నాం లేదా 1 తోని పోతున్నాం, రావడం ఏమో 5 తోని వస్తున్నాం. సో 12 hours పడుతుంది. ABCD is a cyclic quadrilateral. ఒక చక్రీయ చతుర్భుజం అయితే, చక్రీయ చతుర్భుజం సైక్లిక్ క్వాడ్రిలేటరల్ లో సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు ఈక్వల్ ఉంటాయి. అంటే 5A + 4B should be is equals to 6A + B ఉండాలి. సమ్ ఆఫ్ ఆపోజిట్స్ యాంగిల్ ఎప్పుడు ఈక్వల్ ఉండాలి. రేషియో అడిగితే ఏం చేద్దాం మనం, ఈ 5A నెట్ తీసుకెళ్ళండి, B నెట్ తీసుకురండి. అంటే A is equals to 3B అవుతుంది, A/B is equals to 3/1 అవుతుంది. The ratio of the present ages of 2 boys, ప్రస్తుతం 3/4 ఉన్నారు. 3 years after the ratio of their ages will be 4/5. చూడండి డిఫరెన్స్ ఈక్వల్ ఉండాలి మీరు ఎప్పుడు కానీ టైంలో మూవ్ అవుతున్నప్పుడు. ఈ 1 పార్ట్ అనేది ఎన్ని ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత. అంటే 1 పార్ట్ అనేది 3 ఇయర్స్ అంటే ఏ యొక్క పర్సెంటేజ్ ఎంత 1 పార్ట్ 3 ఇయర్స్ అయితే ఓకే. ఏ యొక్క పర్సెంటేజ్ 9, బి యొక్క పర్సెంటేజ్ 12. 21 ఇయర్స్ తర్వాత ఎంత అని అడుగుతున్నాడు. 21 కలపొచ్చు 30/33. సో ఏమవుతుంది 10/11 అవుతుంది. The ratio of number of boys and girls in a school was 3:2. Some new boys and girls were admitted to the school in the ratio of 5:8. So boys 5 members join అయితే girls ఎంతమంది జాయిన్ అయ్యారు 8 members join అయ్యారు. At this rate the total number of students in the school became 378 and the ratio of boys and girls changed to what 5:4. అంటే ఈ 378 లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, యాడ్ అయిన తరువాత బాయ్స్ ఏమో 5 పార్ట్స్, గర్ల్స్ ఏమో 4 పార్ట్స్, మొత్తం 9 పార్ట్లుగా డివైడ్ చేయండి. ఏమవుతుంది 9 పార్ట్లు డివైడ్ చేస్తే ఇది 4 2 42 5 210 210 బాయ్స్ యాడ్ అయిన తర్వాత మిగిలిన వాళ్ళు 42 4 168. అంటే ఈ 210 బాయ్స్ లోకి వెళ్ళి మీరు 5x బాయ్స్ ని తీసేసి, ఎందుకంటే ఇక్కడ యాడ్ అయ్యారు కదా తీసేయండి 5x బాయ్స్. ఈ 210 గర్ల్స్ లోకి వెళ్ళి ఎంతమంది గర్ల్స్ ని తీసేద్దాం 168 గర్ల్స్ లోకి వెళ్ళి 8x గర్ల్స్ ని తీసేస్తే మళ్ళీ మనకు బాయ్స్ అండ్ గర్ల్స్ ఏ నిష్పత్తిలో రావాలి 3:2 నిష్పత్తిలో రావాలి. సో ఏమడుగుతున్నాడు ఆ పాఠశాలలో and the ratio of boys and girls, the number of students in the school before new admissions స్కూల్లో ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నాడు. సో ఏం చేయొచ్చు మనం, ఎక్స్ వచ్చిన తర్వాత 13x ని తీసేద్దాం. ఓకే దేనిలో నుంచి తీసేయాలి 13x ని 378 లో నుండి 13x ని తీసేద్దాం. క్రాస్ మల్టిప్లై చేయండి ఏమవుతుంది 420 - 10x is equals to 4. ఇది 24 480 అంటే 504. That's all. So 14x is equals to 84, x is equals to 6. X equal to 6 means 13x equal to 78. అంటే 378 లో నుండి 78 తీసేయండి. ఎంతమంది ఉన్నారు 300 మెంబర్స్ ఉండే. An accurate clock shows 9:15 AM in the morning. Through how many degrees will the hour hand rotate when the clock shows 6:45 PM in the evening on the same day? సో మొత్తం ఓకే అవర్ హ్యాండ్ అంటే యా, సో మనం ఏం చేయాలి మొత్తం ఎన్ని డిగ్రీస్ ఉంటాయి చెప్పండి, మొత్తం 360. అవర్ హ్యాండ్ కంప్లీట్ గా రొటేట్ కావడానికి 12 గంటల్లో ఎన్ని డిగ్రీస్ రొటేట్ అవుతుంది 12 గంటల్లో 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. అంటే ఒక గంటకి ఎంత రొటేట్ కావాలి 30 డిగ్రీస్ రొటేట్ కావాలి. ఇది ఒక గంటకు అవర్ హ్యాండ్ రొటేట్ అయ్యే డిగ్రీస్. ఎన్ని గంటల సమయం పట్టింది చెప్పండి
9.5 hours పట్టింది. ఎన్ని అవర్స్ పట్టింది? 9.5. సో ఒక్కదానికి 30 అంటే 9.5 కి ఎంత పడుతుంది? 9.5 అంటే 17/2 అయినా, సారీ 19/2 అయినా ఇంటూ 30. 15 9s are 135. 15 1s are 15 plus 13. సో ఎన్ని డిగ్రీస్ రొటేట్ కావాలి? 285 degrees రొటేట్ కావాలి. గంటకి 30 degrees అని అంటే 9:30 గంటలకి ఎంత? 9 గంటలకి ఎంత? 770. 270, రైట్? హాఫ్ అన్ అవర్కి ఎంత? 15 degrees. 270 plus 15, 285. Simple question. In a school, the strength was 240. In 1 year, the boys' strength increased by 15 and the girls' strength increased by 11. Boys 17%, girls 11, overall 15 అంటే difference 4, difference 2. Boys and girls ఏ నిష్పత్తిలో ఉన్నారు? 2:1 రేషియోలో ఉన్నారు. Initially, the number of boys in the school అంటే 3 పార్ట్లు ఎంత ఉంది? 40. అంటే ఒక పార్ట్ 80 అని అంటే బాయ్స్ 160 అయితే గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 80 మెంబర్స్ ఉన్నారు. What was the day of the week on the first day of 21st century? 21st century ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 2001 నుండి Jan 1st ఏమవుతుంది అని అడుగుతున్నారు. మనకు తెలుసు కంప్లీట్ 2000 years అని అంటే odd days is 0. ఎవ్రీ 400 years కి odd days 0 అవుతుంది. 400 అయినా 800 అయినా 1200 అయినా 1600 అయినా 2000 అయినా 0. ఫస్ట్ డే ఏమవుతుంది? 1 తోని స్టార్ట్ అవుతుంది. 1 అంటే ఏమవుతుంది? మండే. $12,000 is divided into 2 parts so that the simple interest on the first part for 3 years and 12% per annum is equals to the simple interest on the second part 9.5 years. Sorry, 4.5 years and 16% per annum. First part A అనుకుంటే 3 into 12 into first part x, second part 9/2 into 16 into y, right? 3 1s are 3 3s are 3 1s are 3 4s are 4 1s are 4 4s are. X equal to 2y అంటే x by y is equals to 2/1. అంటే ఫస్ట్ పార్ట్ 2 parts అయితే సెకండ్ పార్ట్ ఎంత? 1. or else x by y is equals to 2:1. మొదటి మరియు రెండో భాగాల మధ్య నిష్పత్తి 2:1. A container contains 60 kg of milk. From this container, 6 kg of milk was replaced by water. This process repeated further 2 times. The amount of milk left in the container. ప్రతిసారి ఏం చేస్తున్నారు? 6 liters of mixture తీసేస్తున్నారు, వాటర్ యాడ్ చేస్తున్నారు. దీన్ని ఏమంటాం మనం? రిపీటెడ్ రీప్లేస్మెంట్ అంటాం. రిపీటెడ్ రీప్లేస్మెంట్ అని అంటే వాల్యూమ్ లెఫ్ట్ ఇస్ ఈక్వల్స్ టు ఇనీషియల్ వాల్యూమ్ ఇంటూ 1 minus x by v to the power of n. ఇనీషియల్ వాల్యూమ్ అంటే ఇనీషియల్ గా మిల్క్ ఎంత ఉంది? మిల్క్ ఎంత ఉంది? ఇనీషియల్ గా 60 ఉంది. 1 minus 6 లీటర్స్ తీస్తున్నారు, 60 లోకి వెళ్ళి ఎన్నిసార్లు చేశారు ఇది? 3 times. ప్రతిసారి 10% 10% 10% తగ్గుతుంది. 3 సార్లు తీస్తే ఎంత పర్సెంట్ తగ్గుతుందో చూద్దాం. 60 into 9/10 whole cube. 9/10 whole cube అంటే 729/1000. ఒక సున్నా క్యాన్సల్. 6 into 729 అనుకుందాం. 6 9s are 54. 12 17 42 43. సో 43.74 లీటర్స్ ఉంటుంది, 6 kg ఉంటుంది. సో మిగిలిన మిల్క్ ఎంత? 43.74. ప్రతి ఇయర్ ఎంత తగ్గుతుంది? 10% తగ్గుతుంది. ఎందుకు 10%? 6 లీటర్స్ తీస్తున్నారు. 6 is what percentage of 60? 10%. కాబట్టి ప్రతి ఇయర్ 10% తగ్గాలి. 9/10 అంటే దేన్ని సూచిస్తుంది? 10% తగ్గడాన్ని సూచిస్తుంది. కాబట్టి 9/10 3 years. వరుసగా 3 times 3 years అంటే 3 times replacement. So that's all.